ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ జనరల్ కమాండ్ రాజ్యాన్ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులుగా అభివర్ణించిన దాని వైమానిక రక్షణ వ్యవస్థలు వరుస తరంగాలను అడ్డుకుంటున్నాయని ప్రకటించింది. ఉద్రిక్తి ప్రారంభమైనప్పటి నుండి బీడీఎఫ్ వైమానిక రక్షణ దళాలు బహ్రెయిన్ గగనతలం, ప్రాదేశిక జలాలు మరియు భూమిని లక్ష్యంగా చేసుకొని 74 క్షిపణులు మరియు 117 డ్రోన్లను ధ్వంసం చేశాయని ప్రకటించింది. అయితే జనరల్ కమాండ్ తన సిబ్బంది పోరాట సంసిద్ధత మరియు అప్రమత్తత పట్ల గర్వాన్ని వ్యక్తం చేసింది. రాజ్యాన్ని రక్షించడంలో నిరంతర కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రశంసించింది. బహ్రెయిన్ యొక్క వైమానిక రక్షణ సామర్థ్యాలు దేశ ఆకాశ రక్షణను నిర్ధారిస్తూనే ఉన్నాయని ధృవీకరించింది. అవసరమైతే తప్ప పౌరులు మరియు నివాసితులు ఇంటి లోపలే ఉండాలని మరియు తీవ్ర జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. నవీకరణ కోసం అధికారిక వనరులపై మాత్రమే ఆధారపడాలని, సైనిక కార్యకలాపాలను చిత్రీకరించడం లేదా ధృవీకరించని సమాచారాన్ని పంచుకోవద్దని మరియు ప్రభావ ప్రదేశాలను లేదా అనుమానాస్పద వస్తువులను సమీక్షించకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. శిథిలాలు ప్రదేశాలను ఫోటో తీయకూడదు లేదా యాక్సెస్ చేయకూడదు. అధికారిక ప్రభుత్వ మీడియా ఛానల్ హెచ్చరికలు మరియు హెచ్చరికలకు ఏకైక అధికారిక వనరుగా ఉంటాయని నొక్కి చెబుతూ ప్రకటన జోడించింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి కొత్త లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్గా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి.